నార్దులు నేను మీ గౌరిని. ఏంది అట్లా చూస్తుర్రు? ఇన్ని రోజులు ఆడబోయిందని చూస్తుర్రా? ఏం లేదులా, మస్తు జ్వరం వచ్చి ఇంటికానే ఉన్నా. ఇక వర్షాకాలం అనగానే జ్వరాలు వచ్చుడైతే కామన్ కదా, అట్లనే నాకు కూడా వచ్చింది. ఇదంతా కాదు కానీ మన ముచ్చట్లు అయితే స్టార్ట్ చేద్దాం. చెట్పట్ ముచ్చట్లు. ముందు చూడురి ముఖ్యాంశాలు. మల్లారెడ్డి సార్ చెప్పిండు గొప్పలు, కేసీఆర్ చేసిండంట చాలా పనులు. కావాలంట పకోడి, మరి ఆడికి పోయిండో అలిగి. సబితేంద్రారెడ్డి నిర్లక్ష్యం, పోయిందట నిండు పానం. వ్యవసాయంలో సాయం, బాగుపడ్డం ఖాయం. ఇక ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్దే అని మన మంత్రి మల్లారెడ్డి సార్ అన్నారు. మరి దీనిలా ఎంత నిజముందో చూద్దాం పారి. ఇక ఎవరి పేరు వినబడ్డా వినకపోయినా మల్లారెడ్డి సార్ అన్న పేరు వస్తే చాలు, వార్తలు వినేవాళ్లకు చెప్పే వాళ్లకు ఊపు మాత్రం వచ్చేస్తుంది. ఇక ఈరోజు ఊపేసింది ఏంటంటే డైలాగుల మీద డైలాగులతో గొప్పలు చెప్పుకుంటా వచ్చిండు మన మల్లారెడ్డి సారు. ఇక ప్రపంచంలోనూ మన భారతదేశంలోనూ ఇంత మంచి పాఠశాలలు ఒక కేసీఆర్కి మాత్రమే చెందిందని, కేసీఆర్ సార్ మాత్రమే తీర్చిదిద్దుతున్నాడని చెప్పేసి చెప్పుకొచ్చిండు. ఇక స్కూళ్ళల్లో ఏడబడితే ఆడ అడ్మిషన్లు దొరకవు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో అట్లా నడుస్తుంది మరి వ్యవహారము. ప్రైవేట్లో అంటే ఈచుకు దొరుకుతాయంట, మరి గవర్నమెంట్లో అయితే అస్సలు దొరకదని చెప్పేసి మన మల్లారెడ్డి సార్ అయితే ఊపేసిండు. ఇక ఈ కథ అంతా ఏడ జరిగిందంటే మన మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఏదో సార్ ఏదో సేవా కార్యక్రమం ఉంటే ఆడికి పోయిండంట. ఇక సార్ చేతిలో మైక్ పెడితే ఇంక చాలు కదా, ఊపేయడం మాత్రం గ్యారెంటీ. ఇక నోట్బుక్ల దగ్గర నుండి అన్నీ ఇస్తున్నామని చెప్పేసి సార్ చెప్పుకొచ్చిన మాట. సార్ చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ, ఇక ఇదే డైలాగు మనం చెప్పుకోవాలి సార్. మన స్కూల్కి మినిస్టర్ గారు వచ్చారంటే మాటలు కాదు కదా. 130 మంది విద్యార్థులు రాసినటువంటి ఈ పాఠశాలలో మంచిరైన విద్యార్థి కూడా వాళ్ళ తమ్ముడు వచ్చాడు కీర్తనాల మదర్ వచ్చేసేది. కీర్తన వాళ్ళ మదర్ కూడా రండి. కొంచెం సేపు ఎండలో కూర్చోవడం కూడా చాలా మంచిది అన్నమాట. మనకు డి విటమిన్ చాలా పుష్కలంగా వస్తుంది కదా. సో అందరూ హ్యాపీ మరి ఉత్తీర్ణులైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం గత 2019లో మరి పాఠశాల అంతా పురాతన స్థితికి చేరుకున్నప్పుడు మీరు 3 లక్షల రూపాయలు పాఠశాలకు రిపేర్ కోసం చేశారు. వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. 500 మంది విద్యార్థులు పుర ప్రముఖులు కూడా వేదికను పంచుకోవాల్సిందిగా మనం చెప్తున్నాం. ఇది నేటి ఈ కార్యక్రమము సరస్వతి శ్లోకంతో ప్రారంభం కాబోతుంది. పుర ప్రముఖులు కూడా వేదికను పంచుకోవాల్సిందిగా మనం చెప్తున్నాం. ఇది నేటి ఈ కార్యక్రమము సరస్వతి శ్లోకంతో ప్రారంభం కాబోతుంది. నిశ్శబ్దంగా ఉండగలరని కోరుతున్నాం. నేను 3 దినాల సంది రాలేదు కదా, దీంతో మా తమ్ముగాడు అలిగిండు. ఎందుకంటారా, ఇక వాతావరణం 5 దినాల నుండి చల్లగా ఉంది కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, పకోడన్నా చేయక్క అన్నాడు. కానీ నేను చేయలే. మరి చేరన్నందుకు అలికి ఎక్కడున్నాడో ఏమో పోరడు. మనిషి బ్రతుకింతే టిన్ టిన్ టిన్, మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే.
అబ్బా వీడు మళ్ళా మొదలు పెట్టిండ్రా దేవుడా. దేవుడా 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 హే భగవాన్, నే పనికిరాని ఎదవా హే భగవాన్, నేను చెయ్యని తప్పంటూ లేదే హే భగవాన్. మళ్ళేం రోగం వచ్చిందిరా నీకు? 3 దినాల నుండి లేవడానికి కూడా సాధ కాకుండా జ్వరం వస్తే పట్టించుకున్నవారా నన్ను? ఆయన ఎట్లనో ఎట్లా అయ్యాల ఆఫీస్కి వచ్చిన అట్లాంటిది ఎందుకు నా తలకే తింటును? ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో. ఒరే నీ బాధ ఏం చెప్పురా జరా. నువ్వు ఇట్లా పాటలు పాడితే నాకు ఎట్లా అర్థమవుతుందిరా? మార్నింగ్ పకడులు చేయమంటే చేయలేదు కానీ ఏషాలు పడుతున్నావా? నేను నీతో మాట్లాడాను, అలిగాను, కచ్చి పో. నాకు 7 శాతం అవుతుంది తమ్మి. మొన్నటి నుండి జ్వరంతో ఎట్లా అవస్థలు పడ్డానో చూసి కూడా ఎందుకు ఇట్లా నా పానం తీస్తావు? అక్క అది కాదు, వాతావరణం ఎంత కూల్గా ఉంది. పకోడులు తినడం పాపమా? పకోడులు చెయ్యమంటే గుడ్ల గువ్వలా చూసి, కుక్కలా తిట్టి, పందిలా అరిచి, ఇలాంటి అక్క ఉంటే ఎంత పోతే ఎంత? ఓ అంత మాట అంటే వారే నన్ను? చిన్నప్పటి నుండి మన అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నా. నన్నే ఉంటే ఉండు పోతే పో అంటవా? నీతో మాట్లాడితే చూడిగా. ఓ ఐఎమ్ వెరీ సారీ అక్క, అది ఏదో పకోడులు చేయలేదన్న కోపంలో అలా తిట్టేశాను, ఏం అనుకోకు. సరేలే కానీ మూసినది వల్ల అన్ని మునిగిపోయినట్ట కదా, పోయినవా ఆడికి? ఎస్ వెళ్ళాను అక్క. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ఆ హామీలు తీర్చట్లేదని, ప్రతి సంవత్సరం ఇలా వరదలతో మేము పడుతున్న కష్టాలు ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా అని, కష్టపడి కొనుక్కున్న వస్తువులు పాడవుతున్నా ఇస్తామన్న నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదని, మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని, ఇలా అయితే ఎలా బ్రతకడం అని కన్నీరు మున్నీరం అయ్యారు. అయ్యో తమ్మి చాలా కష్టం వచ్చింది కదరా పాపం వాళ్ళకి. సరే కానీ నువ్వు ఏడుస్తున్నావని నీకోసం పకోడీ చేసి వచ్చిన, వంటగదిలో ఉంది, పోయి తినిపో. ఓ మై లవ్లీ సిస్టర్, థ్యాంక్ యూ, బాయ్. కష్టం విలువ కష్టపడ్డోళ్ళకెళ్ళి తెలుస్తుంది. కావున సార్లు కొంచెం వాళ్ళ కష్టాల దిక్కు చూడురి. మీరు కూడా జర బాధ్యత తీసుకోరు సారు. ఇక మూసిన దగ్గర ఉన్నోళ్ళు జర జాగ్రత్తగా ఉండురి. ఇంకా 2 దినాలు వర్షాలు ఉన్నాయట. ఇక మిగతా ముచ్చట్లు చూద్దాం పారి. 2 రోజుల క్రితం వారంగల్కి చెందిన బాసర ట్రిపుల్ విద్యార్థి సంజయ్ కిరణ్ కాలం చేసిండుగా. ఇక దీనికి కారణం మన విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి మేడమే అంట. మరి ఎవరన్నారో చూద్దాం పారి. ఇక మన బాసర ట్రిపుల్ ఐటీలో అయితే ఒకటే నిరసనలు జరుగుతున్నాయి. మరి ఎందుకు అంటే 2 రోజుల క్రితం వరంగల్కి చెందిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంజయ్ కిరణ్ మరణానికి విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి మన తెలంగాణ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ సార్ ఆధ్వర్యంలో సబితేంద్రారెడ్డి ఇంటి వద్ద నిరసన కార్యక్రమం అయితే చేపట్టినట్టుగా. బల్మూరు వెంకట్ సార్ అంటే మామూలు ఉరుకుతాడు, పరుగులు పెడతాడు, అంతా నినాదాలు చేస్తూనే ఉంటాడు. ఇక నిరసన తెలుపుతున్న ఎన్ఎస్యూ బృందాన్ని అదుపులోకి తీసుకున్నాడట పోలీసులు. గోషమహల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారట. మరి ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సార్ అయితే మాట్లాడినట. ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుండే ప్రభుత్వ గురుకుల పాఠశాల ఫుడ్ కాంట్రాక్టర్ల కమిషన్ కోసం కక్కుర్తిపడి సార్ ఎవరి పేరు చెప్తాను అంటే హోమ్ మినిస్టర్ మహమూద్ అలీకి సంబంధించిన వాళ్ళే బాసర ట్రిపుల్ ఐటీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా హాస్పిటల్ పాలయ్యని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం అయితే చేసినట్ట. మరి దీనికి సంబంధించి ఎవరైతే నోరెప్పుతలేరు, సబితమ్మ జర ఈ విషయం పట్టించుకొని పిల్లలకి మంచి భోజనం అనేటట్టు చూడమ్మా. ఫర్దర్ క్లారిఫికేషన్ అడిగినారు. ఫర్దర్ క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఏమున్నా సరే వాళ్ళు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళకి నేను జవాబు ఇస్తాను. మీకు తెలియదా దేని గురించో? టార్గెట్ ఏం లేదు, దాంట్లో వాళ్ళకి కొన్ని సందేహాలు ఉన్నాయి. జవాబు ఇస్తాను.
నేపాల్లో కానీ ఇండియాలో గోవాలో కానీ లీగల్ ఇక్కడ నుండి స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి ట్రాన్సాక్షన్ ఏం చెప్తారు? నేను ఈడీ అధికారులకు చెప్పుకుంటాను. మీకు రాదు కదా, నాకు నోటీస్ ఇచ్చి వాళ్ళకి చెప్పుకుంటా. అధికారులకు నా ఎక్స్ప్లెనేషన్. నిన్న ఈడీ అధికారులు ఏమేమి సీజ్ చేశారండి? ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ సీజ్ చేశారండి. జైలు ఏమున్నా చూసుకోండి. జై ప్రవీణ్. మొదటిసారి ప్రవీణ్ మాట్లాడారు. మాట్లాడుతూ కూడా ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు అన్ని సమాధానాలు చెందుతున్నారు. కాబట్టి ప్రవీణ్ సంబంధించి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికెళ్ళి ప్రతి హాస్టల్లో, అది బాసుల ట్రిపుల్ అయితేనేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ట్రైబల్ హాస్టల్లోనైతేనేమి సరైన భోజనం పెట్టండి అని చెప్పి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకున్నా, ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు విద్యార్థులు 8 రోజులు బాసుల ట్రిపుల్ ఐటీలో ఉద్యమం చేసినా గానీ చేస్తామని చెప్పి కనీసము ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారికి, ప్రభుత్వానికి దానిపైన కనీసం ఆ చర్యల్ని, ఆ ఒక్క ఎవరైతే ఈ యొక్క నాసిరకమైన భోజనం పెడుతున్నారో ఆ కాంట్రాక్టర్ల పైన యాక్షన్ తీసుకుంటలేరు. దాని తర్వాత కూడా చెప్పిన తర్వాత ఇన్ని సంఘటనలు అయిన తర్వాత 2 రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆయన కూడా మీరు పెట్టిన భోజనం వల్ల, సరైన మెరుగైన భోజనం అందకపోవడం వల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకుని కాపాడుకోనికి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ రోజు వాళ్ళ కొడుకు ప్రాణాలతో లేకపోయింది. ఇప్పటికన్నా దీనిపైన స్పందించాల్సిన సబితా ఇంద్రారెడ్డి, నీ రాజకీయ ప్రయోజనాల కోసము నువ్వు నీ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నావు తప్ప ఈ విద్యార్థులకి ధైర్యాన్ని ఇస్తలేవు. మా సొంటి వాళ్ళ అపాయింట్మెంట్లు అడిగితే అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేవు. ఇప్పటికన్నా విద్యాశాఖ మంత్రి దీనిపైన సూపర్వైజ్ చేసి సంబంధించిన కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని మరొక సంఘటన ఈ రకంగా జరగొద్దని చెప్పి మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తూ మా నిరసనని తెలియజేసినాం. పట్టించుకోకుండా ఈ యొక్క వ్యవహారాలు ఇదే విధంగా ఉంటే ఈ యొక్క మంత్రులని, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అడ్డుకుంటాం. ఆ భోజనం మీకు తినిపించి ఏదైతే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలా మటుకు పదే ప్రెస్ ద్వారా సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన చిత్తశుద్ధి లేకపోవడం వల్ల 2 రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో ఒక విద్యార్థి 3 నెలల ట్రీట్మెంట్ తీసుకుని అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పటికన్నా దానిపైన ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయమంటే ఆఫీస్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వదు, ఇంటి దగ్గర వస్తే అందుబాటులో ఉండరు. ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఈ ప్రతి విద్యార్థులకి న్యాయం చేయాలని
బాధితుల ట్రిపులైట్ ఒక విద్యార్థి కూడా అన్నం చెప్పాలని చనిపోవడం జరిగింది. సవితమ్మ ఇప్పటికన్నా బయటకు వచ్చి మాట్లాడు. ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి సరైన సమాధానం చెప్పండి. న్యాయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే పోలీసులు ఇక రైతులు వ్యవసాయం చేయడం చాలా సులువు అంట. మరి ఎట్లనో మన మంత్రి సార్ చెప్తాడు చూడురి. ఇప్పటికే మనకు తెలిసింది ఏంటంటుల్లా మాటలు చెప్పడంలో మన తెలంగాణ మంత్రులను మించిన వాళ్ళు లేరు. అసలు మాటలే మాటలు, మాటలు కోటలు దాటుతాయి. ఇక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాజ్కోటలోని శక్తిమాన్ ఇండస్ట్రీని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ నేతృత్వంలో బృందమట సందర్శించిందట. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆగ్రోస్ ఎండి రాములు, ఆగ్రోస్ జీఎం రాజమౌళి పాల్గొన్నారట. మరి మంత్రి మాట్లాడినట, మరి జోకులు అయితే మాట్లాడలేదు, నిజమే మాట్లాడినట. మరి అదేందో ఇద్దాం. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం, సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు. మరి ఇక క్షేత్ర స్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉందట. మరి గత 7 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో 11 రాష్ట్రాల నుండి వచ్చి వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూలీలుగా పనిచేస్తారట. మరి యూపీ, బీహారు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి కూలీల రాక ఎక్కువగా ఉందట. మరి వ్యవసాయంలో వీలైనంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మంత్రి తెలిపిందట. మరి ఇక ఏవో రైతులు బాగుపడతారు కూలీలను తెస్తాం అది ఇది అంటారు. కానీ ఎక్కడ జరుగుతారు లైవ్ చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ముచ్చట్లు ఇక మనకు కూడా అలవాటు అయిపోయింది. Tank is having got two things. One is a seed tank and another is a fertilizer tank. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలా కష్టాలే. మరి ఇకపై ముషరాం బాగోళ్లకు కొంచెం దగ్గొచ్చట్లా. ఎట్లనా చూడురి ఇట్లా. ఇక హైదరాబాద్ అనగానే కోసకే గోస. వర్షాకాలం వస్తే చాలా కష్టాలు పడాల్సిందే అవుతుంది. ఇంకా ఆడికి ఈడికి పోవాలంటే మూసితో ఒక గొడవ. ఎందుకంటే అది ఎప్పుడు పొంగుతుందో, ఎప్పుడు పొరలాడుతుందో ఎవరికి తెలియదు, ఎవరిని ముంచుతుందో కూడా తెలియదు. ఇంకా ఇట్లాంటి కథలు జరగకుండా ఇంకోసారి మంచి చేయాలని చెప్పేసి ముసరాబాద్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి అనుకున్నారంట సార్లు. ఇక వాళ్ళకు వీళ్ళకు చెప్పేసి కొంచెం ఆ బిల్లు పాస్ చేయండి సార్ అని చెప్పేసి చెప్పగానే నిధులు కేటాయించారంట. 52 కోట్ల నిధులు విడుదల చేసినామని అనగానే ఇక మేయరు శ్రీలత మేడం పోయి ఆడందరిని పరిశీలించి ఏమేం చేయాలి, ఎట్లా కట్టాలి, ఏంది కథ అని చెప్పి అరుచుకుంది. ఇక త్వరలోనే పనులు అయితే స్టార్ట్ అవుతాయంట. మేడం ఈ రోజు నుండి అయినా ఇకపోయినా గట్టబోతున్న ఆ బ్రిడ్జ్దైనా కొంచెం మంచిగా కట్టి పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ప్రశాంతంగా ఉండేలా చేయండి మేడం. జరగండి
ఇటు చూడకుండా నాడు ఫోటో దిగుతుందా వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేతుల మీదుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుందట. దీంతో ఆడ అన్ని సిద్ధం చేస్తున్నారు. మనం కూడా చూద్దాం పారి. ఇక భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడం అయిపోయినట్టుంది మన ముఖ్యమంత్రి సార్కి. ఇక వేరే ముచ్చటనైతే తగులుకున్నాడు. ఇక ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేతుల మీదుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతుందని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సార్ అయితే తెలిపిండట. మరి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ ను మంత్రి క్షేత్ర స్థాయిలో అయితే ఇక పరిశీలించిందట. మెయిన్ ఎంట్రెన్స్, పోర్టికో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, ఫ్లోర్ వైన్ పనులు అయితే పరిశీలించిందట. మిగిలిన ఫినిషింగ్ పనులు మ్యాన్ పవర్ పెంచి ప్రారంభోత్సవంలోపు పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులను, వర్క్ ఏజెన్సీలను మంత్రి అయితే ఆదేశించిందట. ఇక ఇది దేని ముచ్చట అంటే ఎక్కడ ఏ నేరాలు జరిగినా, ఏ ఘోరాలు జరిగినా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పాపాలు జరిగినా కానీ ఈ సీసీ కెమెరాల ద్వారా మొత్తం తెలిసిపోతుందట. మరి ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు అయితే పలు సూచనలు చేసిందట మన మంత్రి సార్. మానవత్వం మర్చిపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల తెలంగాణకైతే పెద్ద గోసే వచ్చింది. ఇక గోస గురించి పక్కన పెడితే క్లౌడ్ బరస్ట్ అయిందని చెప్పేసి కేసీఆర్ సార్ ఏమో చెప్తాడు, జనాలేమో నవ్వుకుంటారు. ఇక ఈ విషయం అయితే రండి. మన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో గత 15 రోజుల క్రితం కూర్చున్న భారీ వర్షాల గట ఊరే నీట మునిగిపోయిందట. మరి ఈ ప్రజలు ఎట్లుంటారో ఏమో కానీ మణికంఠ రియల్ ఎస్టేట్ అధినేత దుర్గం అశోక్కి స్థానిక చెన్నూరు నియోజకవర్గ ప్రజలు అభిమానులు పరిస్థితి వివరించి తనకు చెప్పగా వెంటనే స్పందించి సుమారు 800 కుటుంబాలకు నెలకు సరిపడా సుమారు 850 రూపాయల విలువగల బియ్యం, నిత్యావసర సరుకులు అయితే ఇచ్చిందట మరి దుర్గం అశోక్ సార్. ఈ సందర్భంగా దుర్గం అశోక్ సార్ అయితే మాట్లాడినట్టు గత 5 సంవత్సరాలుగా నేను సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారికి ఖచ్చితంగా సహాయం చేస్తారని తెలియజేసినట్టు. మరి ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన దుర్గం అశోక్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు అయితే సహాయ సహకారాలు అయితే అందించలట. మరి వీళ్ళందరికీ ఇట్లా చేసుకుంటా పోతే మరి ఎమ్మెల్యేలు ఉండేందుకు, ఎంపీలు ఉండేందుకు, మంత్రులు ఉండేందుకులా? ఎంతైనా దుర్గం అశోక్ సారు నీలాంటి వాళ్ళు ఉండు వల్లనే ఇంకా మన సమాజంలో మంచితనం బతుకుంది సారు. జర అప్పుడప్పుడు కానరా. అలాగే వచ్చిన యువత అంతా కూడా రానున్న రోజులలో ఇలాంటి వ్యక్తి అయితేనే మాకు ఖచ్చితంగా అన్ని కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మేము యువత అందరము అశోక్ అన్న అడుగుజాల్లో నడుస్తూ ఏ గ్రామంలో సమస్యలు ఉన్న అన్నగారికి వెనువెంటనే తీసుకువెళ్ళిన అన్నకు సమాచారం అందించిన వెంటనే దాన్ని స్పందించి అంత త్వరగా అన్నకున్నంతలో సహాయం చేస్తున్న గొప్ప వ్యక్తి దుర్గం అశోక్ అన్న గారు. ఇలాంటి వ్యక్తే రానున్న రోజులలో ఖచ్చితంగా
రాజ్యాధికారం అన్నగారికి అప్పజెప్పినట్టయితే అన్నగారిని అసెంబ్లీకి పంపించినట్టయితే చెన్నూరు నియోజకవర్గం ఖచ్చితంగా గతము కంటే వచ్చే రోజులలో ఎక్కువగా అనేక పేద కుటుంబాలు బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తి కోసం ఎల్లవేళలా అన్ని చెన్నూరు నియోజకవర్గం 102 గ్రామాలు 5 మండలాల్లో ఉన్న యువత అంతా కూడా రానున్న రోజుల్లో అంతా ఏకమై మమేకమై అన్న తోడుగా అన్న నీడగా అన్న అడుగుతాడో నడుస్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో ఈరోజు రావడం జరిగింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఈ దేవులవాడ గ్రామము మరియు లక్ష్మీపూర్ గ్రామము, అటు జైపూర్ మండలంలో వేలాల, పౌనూరు, శివారం, గోపాల్పూర్ గ్రామాలు, సుందరశాల, అన్ని గ్రామాలు చాలా వరకు ఇళ్లలోకి నీళ్లు చేరి వారి యొక్క జీవన విధానం అస్తవ్యస్తమైంది. వారు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రభుత్వం కల్పించిన పునరావాస స్థలాలకు వెళ్ళి 2 రోజులు అక్కడే ఉండి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మోకాళ్ళ లోతు వరకు బురద అండు వాళ్ళ ఇంట్లో ఉన్నది. అలాగే విషసర్పాలు కూడా, అడవి పందులు, విషసర్పాలు వస్తున్నాయని వాళ్ళ గ్రామస్తులు చెప్పారు. కాబట్టి ఇంతటి కష్టం ఇంకోసారి భగవంతుడు ఇలాంటి కష్టం ఇంకోసారి రాకుండా చూడాలని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే ఈ కష్టం అయితే ఇప్పుడు మేము ఎలాగైనా అందరు మానవతావాదులు స్పందించి ఇలాంటి వారికి కష్టకాలంలో వచ్చిన వారికి తోటి మనిషికి సహాయం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇతరులకు కష్టం వచ్చినప్పుడు మనం స్పందిస్తే మనకు కష్టం వచ్చినప్పుడు ఇతరులు మన కోసం స్పందిస్తారు. కాబట్టి మానవతా హృదయం అనేది ప్రతి మనిషిలో కొద్దో గొప్ప ఉండాలి. చూసిరు కదా ఇలాంటి ముచ్చట్లయితే మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.